శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు గారికి కొన్ని విశేషములను వివరించాడు. భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఎలా చెప్పారో అలాగే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కొన్ని చెప్పాడు. కొందరు ఉత్తములైనటువంటి వ్యక్తుల యొక్క చేష్టితములు మనకు అర్థము కాకపోవచ్చు, కానీ వారు చేసేటటువంటి పనుల చేత చేసినటువంటి పరీక్ష వలన మనకు కట్టపెట్టేటటువంటి అనుగ్రహం మన ఊహకు అందదు. అది వినడానికి ఏమిటి అని అనిపిస్తుంది, కానీ వారు మనని పరీక్షించడానికి చేస్తారు. చేసి అంత అద్భుతమైనటువంటి వరములను మనకి కటాక్షిస్తూ ఉంటారు అని చెప్పి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ తన దుర్వాసో మహర్షి చేత పరీక్షింపబడిన విధానాన్ని వివరించాడు. ఆ దుర్వాసో మహర్షి హఠాత్తుగా మందిరానికి రావడం, ఎక్కడికో వెడుతూ ఉండడం, వస్తూ ఉండడం, ఒక్కొక్క రోజున ఏమీ తినకపోవడం, ఒక్కొక్క రోజున విశేషంగా అందరి కోసం వండినంతా తినేస్తూ ఉండడం, హఠాత్తుగా ఒక రోజున కృష్ణ పరమాత్మని పాయసం అడగడం, పాయసం తీసుకొస్తే కొంత తిని మిగిలింది తన ఒంటికి రాయమనడం, ఒంటికి రాసిన తర్వాత రుక్మిణీదేవిని రథానికి గుర్రంలా కట్టి తాను అందులో ఎక్కి కూర్చుని ఆ రథం ఆవిడితో లాగించడం, కృష్ణ పరమాత్మ పక్కన నడవడం, చిట్ట చివరికి ఆవిడ లాగలేక పడిపోతే ఆవిడ మీద బూది జల్లడం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఓర్పుని పరిశీలించిన తరువాత ఆ దుర్వాసో మహర్షి వెళ్ళిపోతుంటే కృష్ణ పరమాత్మ అంత ప్రేమతో ఓర్పుతో ఆయన వెంట వెడితే, నిన్ను పరీక్షించడానికి ఈ పనులు చేశాను తప్ప అన్యథా బాధ పెట్టడానికి కాదు కృష్ణ. అందరూ ఎవరిని వారు ఎంత ప్రేమించుకుంటారో సమస్త భూతములు నిన్ను అంత ప్రేమిస్తాయి, అంత గొప్పవాడివవుతావు. నాకు పాయసం రాసినప్పుడు అరికాలు దగ్గర రాయలేదు, నీకు కూడా అరికాలు దగ్గర తగిలినటువంటి బాణము వలన అమంగళం కలుగుతుంది. అది కూడా ఒక గొప్ప ప్రయోజనానికి కారణమవుతుంది తప్ప అది నీ యందు అన్యథా అన్వయమయ్యేటటువంటి అవకాశం లేదని ఆ దుర్వాసో మహర్షి నాకు వరం ఇచ్చారు అని చెప్పి అనుగ్రహించి ఆశీర్వదించారని, మహాత్ముల యొక్క నడవడి చాలా విచిత్రంగా ఉంటుంది, అందేది కాదు అని తాను దుర్వాసో మహర్షి చేత అనుగ్రహింపబడినటువంటి విధానాన్నంతటినీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి వివరించారు.